Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. మనము BA సోషాలజీ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లోని వివిధ అంశాలని చర్చిస్తున్నాం. అందులో ముఖ్యంగా అభివృద్ధి సమస్యలు అనే పాఠ్యాంశంలో మనం ఈరోజు నిరాశ్రాయీకరణ అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఏమిటి అనే విషయాన్ని చర్చిస్తాం. అసలు ఈ డిస్ప్లేస్మెంట్ నిరాశ్రాయీకరణ అనేది ఏ విధంగా జరుగుద్ది, దీనివల్ల కారణాలు ఏమిటి, లేకుంటే దీనివల్ల ప్రభావాలు ఏమిటి, అసలు ఈ నిరాశ్రాయీకరణ జరిగినప్పుడు అంటే డిస్ప్లేస్మెంట్ జరిగినప్పుడు ఎటువంటి చట్టాలు మనకి వర్తిస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముందుగా నిర్వచనం చర్చిద్దాం. అంటే ప్రభుత్వం కానీ లేకుంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కావచ్చు, ఏమైనా ఆనకట్టలు కానీ, అంటే ఏదైనా పెద్ద డ్యాములు కానీ, లేకుంటే ఏదైనా పెద్ద రహదారులు కానీ, లేకుంటే రైల్వే ప్రాజెక్టులు కానీ, లేదా ఏమైనా పరిశ్రమలు నిర్మించినప్పుడు, లేదా ఏదైనా సందర్భంలో ప్రకృతి వైపరీత్యాలు అంటే వరదలు, లేకపోతే ఏవైనా తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు వారు ఉన్నటువంటి స్థలం నుండి ఖాళీ చేసి వేరే స్థలాలకు వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు వారి భూమి, వారి పంటలు, వారి జీవనోపాధులను వదులుకొని వెళ్ళాల్సి వస్తుంది. దీనినే నిరాశ్రాయీకరణ లేదా డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే వారు ఉన్న చోటు నుండి పూర్తిగా వెళ్ళి వేరే కొత్త చోటులో నివసించడాన్ని నిరాశ్రాయీకరణ లేదా డిస్ప్లేస్మెంట్ అని అంటాము. మరి ఈ డిస్ప్లేస్మెంట్ అనేది ప్రధాన కారణాలు, ముఖ్యంగా ఎందుకు ఈ డిస్ప్లేస్మెంట్ జరుగుద్ది మీరు చాలాసార్లు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నర్మదా ప్రాజెక్ట్ దగ్గర కావచ్చు, లేకుంటే ఏదైనా రైల్వే ప్రాజెక్ట్స్ కాడ కావచ్చు, లేకుంటే ఏదైనా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేసినప్పుడు, అంటే ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టులు ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టులు చేయాలని తలపెట్టినప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుద్ది అనమాట. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్ట్ అని, లేకుంటే మధ్యప్రదేశ్లో నర్మదా బచావ్ ప్రాజెక్ట్, ఇలాంటి ప్రాజెక్టుల దగ్గర అక్కడ స్థలం కావాల్సినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, అక్కడి నుండి వేరే ప్రాంతానికి తరలించబడ్డారు. అంటే ఏమిటి, ప్రభుత్వం ఏదైనా అవసరాల కోసం, అభివృద్ధి అవసరాల కోసం అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని నిశ్చయించినప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంది. ఇంకొకటి ఏమిటంటే ఇండస్ట్రీస్, ముఖ్యంగా ఏదైనా ఒక ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టాలని ప్రభుత్వం తలచినప్పుడు, లేదా ఏదైనా గనులు, భూగర్భ గనులు మనకి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు తప్పకుండా ఆ ఖనిజాలను వెలికి తీయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. మరి ఆడ పారిశ్రామికరణ కావచ్చు, లేకపోతే గనుల తవ్వకాలు కానీ జరిగినప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు వేరే చోటికి వెళ్ళాల్సి వస్తుంటుంది. వాళ్ళ ఇల్లు, వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ యొక్క భూమి అంతా వదులుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో పారిశ్రామికరణ కూడా, లేకుంటే గనులు ఆడ ఉండటం కూడా ఒక కారణమై ఉంటుంది. ఇక ముఖ్యంగా నగరీకరణ, పట్టణీకరణ, అంటే ఏదైనా పట్టణాలు పెరుగుతున్నప్పుడు మరి అక్కడ ఒక రైల్వే ప్రాజెక్ట్ వేయాలి, లేకుంటే ఒక పెద్ద స్మార్ట్ సిటీ కట్టించాలి, లేకుంటే ఒక ఇండస్ట్రియల్ జోన్ తయారు చేయాలి అనుకునే సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఖాళీ చేయించి మళ్ళీ అక్కడ ఆ ఏర్పాట్లన్నీ పెట్టడం జరుగుద్ది. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు అంటే నేచురల్ కాలమిటీస్ అంటాం. కొన్ని సందర్భాల్లో నేచురల్ వరదలు బీభత్సంగా రావటం కానీ, లేకుంటే భూకంపాలు రావటం కానీ, లేకపోతే మనకి సునామీ లాంటివి రావటం వలన అక్కడ ప్రజలందరినీ కూడా తరలించడం జరుగుద్ది. ఇలాంటి కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిరాశ్రయులు అవుతారు. ఈ నిరాశ్రయీకరణ జరగటం వలన వాళ్ళు ఇల్లు, భూమి, జీవనోపాధి, వాళ్ళకు ఏదైనా ఉద్యోగం ఉంటే అది కోల్పోవటం జరుగుద్ది. సో ఇలా మరి డిస్ప్లేస్మెంట్ జరగటం వలన ఏ ప్రభావాలు ఉంటాయి, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అని ఒక్కసారి ఆలోచించుకుందాం. ఒక్కసారి కనుక ఒక వ్యక్తి నిరాశ్రాయుడు అయితే కనుక, లేకుంటే డిస్ప్లేస్ అయితే కనుక, ముఖ్యంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే వ్యవసాయం పోతుంది. తదితర వేరే జీవనోపాధులు ఉంటాయి. అంటే ఏమిటి,
చేపలు పట్టుకోవటం కావచ్చు, గొర్రెలు పెంచడం కావచ్చు, లేకుంటే ఆ గ్రామంలో అప్పటి వరకు వాళ్ళు చక్కగా అటవీ ఉత్పత్తుల్ని సంపాదించుకోవడం కావచ్చు. ఇలాంటి అంశాలపై జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా జీవన జీవనోపాధి పోవడం జరుగుద్ది. మరొకటి ఏమిటంటే వారు సాంస్కృతికంగా చాలా విచ్ఛిన్నం అవుతారు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు చాలామంది తమ గ్రామమే తమకు మరో తల్లిగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రామంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక సోషల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అంటే చిన్నాన్న అని పిలుచుకుంటారు, మామ అని పిలుచుకుంటారు, అన్న తమ్ముడు అని పిలుచుకుంటారు. ఒక్కసారి గనక ఒక ప్రాంతంలో డిస్ప్లేస్ అయితే గనక ఇవన్నీ కూడా అంటే సామాజిక సంబంధాలు, సోషల్ రిలేషన్షిప్స్ అనేటివి మొత్తం పోవడం జరుగుద్ది. అంతేకాకుండా డిస్ప్లేస్మెంట్ కావడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతారు. చాలామంది కూడా అప్పటి వరకు ఉన్నటువంటి ఇల్లు కానీ, వ్యవసాయం కానీ, జీవనోపాధి కానీ ఒక ప్రాజెక్టు వల్లనో ఒక ఇండస్ట్రీ వల్లనో కోల్పోతే కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మానసికంగా చాలా స్ట్రెస్గా గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలా అభద్రతా భావంతో కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి అలానే కాకుండా మరొక కారణం కూడా ఉంది. పట్టణాల్లో అర్బన్లో వాళ్ళకు స్లమ్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల మనం పరిశోధనలు అధ్యయనం చేసినప్పుడు స్లమ్స్లో ఏమని చెప్తారంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే కనుక ఫలానా చోట మాకు ప్రాజెక్ట్ కట్టడం జరిగింది, మేము భూమి లేకపోతే మా వ్యవసాయం, మా ఇల్లు లేకపోతే అన్నీ కోల్పోయాం, కనుకనే ఈరోజు ఈ మురికివాడలో ఉంటున్నాం అనే విషయాన్ని చెప్తారు. అంటే స్లమ్స్ పెరిగిపోతాయి. మరి ఇలా నిరాశ్రయ అయ్యేవారికి ఏమైనా చట్టపరమైనటువంటి వాళ్ళకి లబ్ధి చేకూరుతుందంటే మనకు 2013లో ఒక చట్టం వచ్చింది. ఈ చట్టాన్ని మనం ఏమంటామంటే రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్, R&R యాక్ట్ అని కూడా అంటాం. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఈ యాక్ట్ ద్వారా వారికి చాలా సదుపాయాలు చేయడం జరుగుతుంది. ఈ యాక్ట్ గురించి ఒక్కసారి తెలుసుకుందాం. రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ అనేది 2013 సంవత్సరంలో వచ్చింది. తర్వాత దీన్ని సవరించడం కూడా జరిగింది. ఇది 2015 సంవత్సరంలో సవరించడం జరిగింది. ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఎవరి దగ్గరనైనా మనం భూమి తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ప్రాజెక్ట్ కోసం భూమి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ భూమికి మార్కెట్ వాల్యూకి అంటే మార్కెట్ విలువకి 4 రెట్లు ఎక్కువ ఇవ్వాలి. అది గ్రామీణ ప్రాంతంలో. ఇక పట్టణ ప్రాంతంలోనైతే మార్కెట్ వాల్యూకి 2 రెట్లు ఎక్కువ ఇవ్వాలని ఈ చట్టం చెప్తుంది. అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలి. అంతేకాకుండా ప్రాజెక్టు మొదలు కాకుంటే అంటే తలపెట్టిన ప్రాజెక్ట్ మొదలు కాకుంటే 5 సంవత్సరాల్లో మొదలు కావాలి, లేకుంటే కనుక తిరిగి భూమి వాళ్ళకు ఇచ్చేయమని కూడా చెప్పింది. అంతేకాకుండా వారికి కంపెన్సేషన్ అంటే నెల జీతంలాగా కూడా కొంత స్పెసిఫిక్ పీరియడ్కు ఇవ్వాలని కోరుకుంటుంది. కాకపోతే ఈ అంశాలన్నీ చాలా పారదర్శకతోటి జరగాలి. అంటే ఎవరికైతే మనం భూమి తీసుకుంటామో చాలా పారదర్శకతోటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వాలి. అంతేకాకుండా సుస్థిర అభివృద్ధి జరగాలి అంటే కనుక ఒక అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి ఎప్పుడైతే డిస్మెంట్మెంట్ గురవుతున్నారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి మేలు చేయాలని, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి యువకులకు, మహిళలకు జీవన నైపుణ్యాలకు సంబంధించినటువంటి శిక్షణా కార్యక్రమాలు చేస్తే కనుక వారు మంచి నైపుణ్యాభివృద్ధి అంటే ఏమిటి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా ఇచ్చినట్లయితే వారు వేరే చోటుకి వెళ్ళి ముఖ్యంగా వారు తమ జీవనాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిరస్రాయీకరణ, డిస్ప్లేస్మెంట్ అని అనివార్యమైతే కనుకనే చేయాలి. అనివార్యమైతే కనుక ఆ కుటుంబాలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం నియమాలు లేకుంటే నియమ నిబంధనలు ఏర్పాటు చేసినట్లయితే మనం సుస్థిర అభివృద్ధిని కోరుకోవచ్చు. థ్యాంక్ యూ.